ప్రియ శ్రోతలు, బాగున్నారా? రండి ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించండి, ఆశీర్వదించండి. రోగగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రజానాయకులను ఆశీర్వదించండి. ఉద్యోగులను, అధికారులను దీవించండి. ప్రజోపకారం చేసే ప్రతి సంస్థను, ఉద్యమమును ఆశీర్వదించండి, బలపరచండి. సంఘ కాపరులను, సువార్తికులను దీవించండి. ఆత్మల సంపాదనలో సంఘమంతటికి అత్యధిక విజయము ప్రసాదించండి. దేవా, నీ నామము కంటే నీ వాక్యమును నీవు గొప్ప చేశావు. నీ వాక్యాశీర్వాదములు మెండుగా మీ బిడ్డలకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 18వ వచనం వరకు. సావధానంగా వినండి. దానియేలు తన దర్శనాన్ని వివరిస్తూ అంటున్నాడు, అప్పుడు నేను చూస్తూ ఉండగా ఆ కొమ్ము పలుకుతున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనిపించింది. తరువాత దాని కళేబరము మండుతున్న అగ్నిలో వేయబడింది. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయింది. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటయింది. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూస్తూ ఉండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. దానియేలు అంటున్నాడు, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుస్తున్నాయి. దానియేలు అనే నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనయ్యాను. నేను దగ్గరగా నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకు పోయి అడిగాను, ఇందును గూర్చిన నిజమంతా నాకు తెలియచెప్పు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియచేశాడు. ఎట్లనగా, ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోయే 4 రాజులను సూచిస్తున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారు యుగయుగములు, యుగయుగాంతముల వరకు రాజ్యమేలుతారు. శ్రోతలు గమనించండి, పరలోకంలో సింహాసనం కనబడింది. ఎవరు పరలోకంలోకి రావాలి? పరలోక ప్రవేశం ఎవరికి? ఈ విషయమై దేవుడు ఏర్పాటు చేస్తూ ఉండగా ఇహలోకంలో ఏమి జరుగుతోంది? చిన్న కొమ్ము దేవదూషణ చేస్తోంది, ప్రగల్భాలు పలుకుతోంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు. డంబపు మాటలు, దేవదూషణలు పలికే నోరు దానికి ఇవ్వబడింది. ఈ చిన్న కొమ్ము రాజ్యం అట్టే కాలం నిలవదు, అది నాశనమైపోతుంది. ఈ చివరి మృగం పరిపాలనకు అవి చివరి రోజులు. జాతులకు తీర్పు తీర్చడానికి క్రీస్తు రాకముందు ఈ చిన్న కొమ్ము చెలరేగుతుంది. క్రీస్తు వచ్చి జాతులకు, వ్యక్తులకు తీర్పు తీరుస్తాడు. అనగా అది మహాశ్రమల కాలానికి సమానాంతరంగా జరుగుతుంది. మొదటి మృగాలు 3 నాశనమైపోయినా వాటి ఆశయాలు, పద్ధతులు, విధానాలు అమలులో ఉంటాయి. మహాశ్రమల కాలంలో ఇవన్నీ బయటపడతాయి. దేవుని కుమారుడు మేఘారూఢుడై పరలోకము నుండి వస్తాడు. ఈ లోకంలో తన రాజ్యం స్థాపిస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 61-62 వచనాలలో ప్రభువే సన్హెద్రిను సభ ఎదుట స్వయంగా చెప్పాడు. ప్రధాన యాజకుడు ఆయన్ని అడిగాడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? యేసు అన్నాడు, అవును నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండటము,
ఆకాశమేఘారూఢుడై రావటము చూస్తారు. యేసు పుట్టుక సమయంలో దేవదూత ప్రకటించాడు. లూకాసు వార్త 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. చేతులతో చెక్కబడని రాయి నెబుకద్నెజరు కలలో చూచిన విగ్రహాన్ని పగలగొట్టింది. ఆయన రాజ్యం విశ్వవ్యాప్తమవుతుంది. కీర్తన 2:7 నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఈ మాట యేసు పునరుత్థానాన్ని చూపుతోంది. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు నేడు నిన్ను కన్నాను అంటున్నాడు దేవుడు. ఇది ఆయన బెత్లెహేములో జన్మము కాదు, ఆది సంభూతుడై ఆయన లేచిన సంఘటన. అపొస్తలుల కార్యములు 13:33 పౌలు ఈ సత్యాన్నే వివరిస్తూ అన్నాడు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. కీర్తన 2:8 ఇంకా ఇదే సత్యం వివరించబడింది. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాను. రాబోయే రాజ్యం యేసుక్రీస్తుదే. ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తిరుగుబాటును అణిచివేస్తాడు. ఆయనకు విధేయులైన వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ విధంగా క్రీస్తు రాకడకు మార్గం సిద్ధమవుతుంది. పైనుండి వచ్చిన రాయి వచ్చి నెబుకద్నెజరు కలగన్న విగ్రహాన్ని పగలగొట్టింది. అది చేతితో చెక్కబడని రాయి. ప్రకటన గ్రంథం 19:11-16 వరకు. అదిగో తెల్లని గుర్రం, దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన యుద్ధం జరిగిస్తాడు, నీతిని బట్టి విమర్శ చేస్తాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు. ఆయన శిరస్సుపై అనేక కిరీటాలున్నాయి. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలుతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 1000 ఏండ్ల పరిపాలన శాశ్వత రాజ్యానికి ముందు ప్రయోగం. సైతాను కొద్ది కాలం చెలరేగుతాడు. ఆ తరువాత రాజ్యం నిత్యత్వంలో గుండా కొనసాగుతుంది. నీతి నివసించే ఆ రాజ్యానికి అంతముండదు. ప్రకటన 20:6 ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు. ఇటివారి మీద రెండో మరణానికి అధికారము లేదు. వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. 1000 ఏండ్ల పరిపాలన నిత్య రాజ్యంలో చిన్న భాగం మాత్రమే. ప్రకటన 20 ఈ క్రమం తేటగా వర్ణించబడింది. యేసుక్రీస్తు ఇక్కడ 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. పరలోక నియమాలన్నీ ఈ రాజ్యంలో నెరవేరుతాయి. ఆ తరువాత సైతాను విడుదల చేయబడతాడు. రక్షణ లేని మానవ హృదయం ఇంకా దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉంటుంది. సైతాను నాయకత్వంలో దేవునికి ఎదురు తిరుగుతారు. క్రీస్తును వ్యతిరేకించే వారిని సైతాను సంఘటితపరుస్తాడు. అప్పుడు సైతాను, అతణ్ణి వెంబడించేవారు ఏకంగా అగ్ని సరస్సులో పడద్రోయబడతారు. ధవళ సింహాసనం తీర్పుకు మృతులు లేపబడతారు. ఆ తరువాత నీతి నివసించే కొత్త భూమి, కొత్త ఆకాశం. 1000 ఏండ్ల పాలన ఈ భూమిపైనే అని మా శ్రోతలు గ్రహించాలి. మీకా గ్రంథం 4:2 ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి చెప్పుకుంటారు, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళుతాయి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము. శ్రోతలు, 4 జంతువులు ఎలాంటివి? వాటి సంగతేమిటి? వివరాలు విన్నారు గదా. నెబుకద్నెజరు కలలో ప్రతిమను చూచినప్పుడు మనసులో అతనికి నెమ్మది లేదు, ఆందోళన చెందాడు.
అలాగే ఇప్పుడు దానియేలు కూడా కలవరపడ్డాడు, మనోదుఃఖము గలవాడయ్యాడు. అక్కడే నిలిచి ఉన్న పరలోక జీవిని అర్థమడిగాడు. ఈ దర్శన భావమేమిటి అని అడిగాడు. ఈ 4 జంతువులు రాజ్యాలే కాదు, వీరు 4 రాజులు. బబులోను రాజ్యం, దానికి రాజు నెబుకద్నెజరు, బంగారు తల, 2 రెక్కలు గల సింహం. తరువాత గ్రీకు, మాసిదోనియా రాజ్యం, దానికి రాజు అలెగ్జాండరు, ఇత్తడి చేతులు, అదొక చిరుతపులి. ఇవి వన్యమృగాలు, క్రూర మృగాలు, జంతువులను వేటాడి చీల్చి చెండాడుతాయి. ఈ రాజ్యాలు, వాటి రాజులు ఈ మృగాలకు పోల్చబడడం విశేషం. ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోయే 4 రాజులను సూచిస్తున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారు యుగయుగములు, యుగయుగాంతముల వరకు రాజ్యమేలుతారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొమ్ము మహాగర్వంగా మాట్లాడింది. పరలోకంలో దేవుని సింహాసనం దృశ్యం, దేవుని తీర్పు నేపథ్యంలో ఈ లోకంలో ఈ కొమ్ము నోరు తెరిచి దేవుణ్ణి దూషించసాగింది. పరలోక సింహాసనం మహాశ్రమల కాలానికి సంబంధించింది. 1000 ఏండ్ల ఏలుబడి తరువాత ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. అది వేరే తీర్పు. ఇక్కడి ఈ తీర్పు మహాశ్రమల కాలంలో జరగబోతోంది. ప్రభువు ఈ మహాశ్రమల తర్వాత తన 1000 ఏండ్ల రాజ్యం స్థాపించడానికి వస్తాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనది. సైతానీయమైన శక్తులన్నీ సమూల ధ్వంసమైపోతాయి. ఈ చివరి మృగం చిట్ట చివరి ఘడియలు వచ్చేశాయి. చిన్న కొమ్ము, మాటలు, చేతలు అన్నిటికీ ముగింపు. మొదటి 3 మృగాల విధానాలు మహాశ్రమల కాలంలో అమలులో ఉంటాయి. దేవుని కుమారునిదే సమస్త అధికారము, ఆధిపత్యము. లోక రాజ్యములన్నీ ఆయన రాజ్యం అవుతాయి. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పైనుండి వచ్చిన రాయి యేసుక్రీస్తుకే సంకేతం. శత్రువులను నిశ్శేషంగా సంహరించి ఆయన తన రాజ్యం స్థాపిస్తాడు. మా శ్రోతలు మరో పరమసత్యం గ్రహించాలి. 1000 ఏండ్ల రాజ్యం నిత్యరాజ్యానికి నాందీ ప్రస్తావన. 4 జంతువులు సూచించే 4 రాజ్యాలు పూర్తిగా లయమైపోగా యేసు ప్రభువు వస్తాడు. ఆయనకు చెందినవారు, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుతారు. వారే యుగయుగాలు యేసుతో కలిసి రాజ్యమేలుతారు. యేసు ప్రభుత్వము అంతము లేనిది, శాశ్వతమైనది. సకల జనులు, రాష్ట్రములు ఆయననే సేవిస్తారు. శ్రోతలు, దానియేలు గ్రంథం సరిగా గ్రహించాలంటే అధ్యాయాల క్రమాన్ని గుర్తించాలి. 1 నుండి 6వ అధ్యాయం వరకు మొదటి భాగం, 7 నుండి 12వ అధ్యాయం వరకు రెండో భాగం. మొదటి అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత కోసం దేవుడు మనకు నిర్ణయించిన కొన్ని షరతులు, యోగ్యతలు ఉన్నాయి. విశ్వాసి లోకం నుండి ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. సత్యమును గురించిన దీక్ష గలవాడై ఉండాలి. దానియేలు అలాంటివాడు. అందుకే దేవుడతణ్ణి ఈ గొప్ప దర్శనానికి సిద్ధపరుస్తున్నాడు. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలలో చూచిన ప్రతిమ, ఈ ప్రతిమలోని 4 విభాగాలు 4 అన్యుల రాజ్య కాలాలను సూచిస్తాయి. దానియేలు కాలం మొదలుకొని క్రీస్తు 2వ రాకడ కాలం వరకు ప్రవచనాత్మక చరిత్ర చూపబడింది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అగ్నిగుండంలో 3 హీబ్రూ యువకులు కనిపిస్తున్నారు. విశ్వసనీయులకు దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో నేర్చుకున్నాము. శ్రమల కాలంలో ఇశ్రాయేలు స్థితిగతులను ప్రవచన దృక్పథంలో దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఇక 4వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు చెట్టు దర్శనం కలిగింది. ఈ భూమిపై అన్య ప్రభుత్వాలకు అంతిమ సమయం. 1000 ఏండ్ల పాలనా కాలంలో జాతులు పరివర్తన చెందుతాయి. 5వ అధ్యాయంలో బబులోను పతనం. ఈ రోజున మనము కూడా గోడమీది రాతను గుర్తించాలి. అన్య రాజ్యాలకు కలవరం. ఆ రాజ్యాలకు అంతిమ కాలం ప్రాప్తిస్తుంది. 6వ అధ్యాయంలో దానియేలు సింహాల గుహలో ఉన్నాడు.
ప్రభుత్వం అతణ్ణి నేరస్తుడుగా పరిగణించి సింహాలకు అప్పగించింది. అన్యుల ప్రభుత్వ కాలాలలో, మహాశ్రమల కాలంలో దేవుడు తన వారిని తప్పక కాపాడతాడు అని, దేవుని బిడ్డలు దేవుని చేతిలో క్షేమంగా ఉంటారని వీరి అనుభవం మనకు బోధిస్తోంది. 7వ అధ్యాయంలో దానియేలు చూచిన మొదటి దర్శనం 4 జంతువులు. చరిత్రలోని 4 మహారాజ్యాలను ఈ జంతువులు సూచిస్తాయి. యేసుక్రీస్తు వస్తాడు. చిట్టచివరికి ఈ అన్యరాజ్య కాలాల ముగింపులో క్రీస్తే తన రాజ్యం స్థాపిస్తాడు. 8వ అధ్యాయంలో దానియేలు చూచిన 2వ దర్శనం మాదీయ పారసీక రాజ్యం, గ్రీకు రాజ్యం. ఈ అధ్యాయంలోని చిన్న కొమ్ము రాబోయే అంత్యక్రీస్తు. 9వ అధ్యాయం 70 వారాల మర్మం, శిలువ నుండి సంఘం ఎత్తబడే వరకు ప్రత్యేక అంశం. దానియేలు గ్రంథంలోని చివరి వారం అదే శ్రమల కాలం. ఇక 10వ అధ్యాయం దేవదూతల పరిచర్య. పడిపోని దేవదూతలకు పడిపోయిన దేవదూతలు సమానాంతరంగా పనిచేయడం జరుగుతుంది. 11వ అధ్యాయంలో చివరి రోజులు, యుగాంతం, మృగం, అంత్యక్రీస్తు ఈ అధ్యాయంలో మనకు తేటగా కనిపిస్తారు. ఆర్మెగద్దోను యుద్ధం. 12వ అధ్యాయం కాలాలకు స్థలాలకు పెద్ద పట్టింపేమీ లేదు కాని ఇశ్రాయేలును పురస్కరించుకొని దేవుడు వారిని కాపాడే చర్య. యెరూషలేము పట్టణమే కాకుండా క్రీస్తు సన్నిధిలో లోకమంతా ఆశీర్వదించబడుతుంది. సోదరీ సోదరులారా, బైబిలులోని ప్రవచన భాగాలను జాగ్రత్తగా ధ్యానించండి. ఇతర వాక్యాలతో పోల్చి చూడండి. మా శ్రోతలు దానియేలు గ్రంథంలోని 12 అధ్యాయాలను 2-3 సార్లు పూర్తిగా చదివి ఉండాలి. దానియేలు గ్రంథం మానవ చరిత్రకు ప్రవచన వివరణ అని చెప్పవచ్చు. దానియేలు గ్రంథ వివరాలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తోంది. దానియేలు ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి. యెహెజ్కేలు 14వ అధ్యాయంలో దానియేలు పేర్కొనబడ్డాడు. అలాగే నోవహు, యోబు కూడా దానియేలు చేత పేర్కొనబడిన దైవజనులే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా దానియేలు పేరెత్తి అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలువటం మీరు చూడగానే అంటూ ప్రభువు దానియేలు ప్రవక్త పరిచర్యను శ్లాఘించాడు. బైబిలు చరిత్ర, ప్రవచనం. చరిత్ర ఎంత వాస్తవమో ప్రవచనము అంతే వాస్తవం. దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని, కార్యక్రమాన్ని, ప్రణాళికను, ఆయన రక్షణను ప్రచురపరిచే గ్రంథం. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిలు గ్రంథకర్త దేవుడే. గ్రంథకర్తను ఎరిగినవారు, ఆయనను ప్రేమించేవారు బైబిలును సరిగా అర్థం చేసుకోగలరు. బైబిలు విద్యార్థులు తమ హేతుబుద్ధిని, మానసిక పరిజ్ఞానాన్ని అవతల పెట్టివేసి దేవుని యందలి సంపూర్ణ విశ్వాసంతో అందలి సత్యాన్ని స్వీకరించాలి. మన విశ్వాసం దేవుని యందు, ఆయన వాక్యమందు మాత్రమే. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటోంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేసేవాడని నమ్మాలిగదా. మా శ్రోతలు దానియేలు గ్రంథం వింటూ ఉండగా 3 ముఖ్య విషయాలు గుర్తించాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగచేస్తాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని ఆధ్యాత్మిక విషయాలను చూడలేడు. శ్రోతలు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి చెప్పబడిన ప్రవచన సత్యాలు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాస ప్రేమలు గలవారికే అర్థమవుతాయని మనవి చేస్తున్నాము. ఇది దేవుని వాక్యం, 2 అంచుల పదును గల దేవుని వాక్యం. ఇందులోని ఆశ్చర్యకరమైన విషయాలను చూడగలిగే ఆత్మ కన్నులను దేవుడు మనకు దయచేయునుగాక. వచ్చే పాఠంలో
దానియేలు దర్శన సత్యాలు ఇంకా లోతైనవి మీరు వినబోతున్నారు. దానియేలు చరిత్రాత్మకమైన వ్యక్తి. అతడు నెబుకద్నెజరు కాలంలో ఉన్న వాస్తవ వ్యక్తి. దానియేలు ప్రవచనాలు యేసుక్రీస్తు రెండో రాకడను దృష్టిలో ఉంచుకొని పలకబడిన ప్రవచనాలు. ప్రస్తుతం నడిచే అన్యుల రాజ్యకాలాలు మొదలుకొని శ్రమల కాలం వరకు జరగబోయే సంఘటనలను దానియేలు ఆత్మపూర్ణుడై ప్రవచించాడు. దానియేలు మొదటి 6 అధ్యాయాలలోని సంభవాలన్నీ ప్రవచనాత్మకమైన ఉపమానాలు. దానియేలు అతని 3 స్నేహితులు ఇశ్రాయేలు జాతికి దృష్టాంత సంకేతాలు. అగ్నిగుండం, సింహాల గుహ అనుభవాలు ఇశ్రాయేలు జాతి ఎదుర్కొనబోయే శ్రమలకు, మహాశ్రమలకు, యాకోబు శ్రమలకు సంకేతాలు. మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోయే దానిని దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. శ్రోతలు వినండి. కొమ్ము గర్వంగా మాట్లాడింది. ఆ జంతువును చంపారు. దాని కళేబరం మండుతున్న అగ్నిలో పడేశారు. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలి. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడైన యేసు వస్తాడు. లోకరాజ్యాలన్నీ ఆయన రాజ్యమవుతాయి. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు, లయము కాదు. ఆయన సింహాసనము అగ్నిజ్వాల. ఆయన సింహాసన చక్రాలు అగ్ని. 4 జంతువులు, 4 రాజ్యాలు, 4 రాజులు. అయితే యేసుక్రీస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.